దైవజనులు మీరందరూ కూడా బాగా ఆశించినటువంటి ప్రేమించినటువంటి దైవ సేవకులు మన మధ్యలో ఉంటున్నారు. కాబట్టి ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాను. రెవరెండ్ బిషప్ డాక్టర్ అమ్రోజ్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ఒకసారి లేద్దామా, చాలాసేపు అయింది కూర్చొని. ప్లీజ్. ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా. చెప్పండి. ప్రేమించేదా, 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 ప్రేమించేదా నా ప్రాణమున్నంత వరకు ఆ మహిమలో అందరూ పడాలి. నా ప్రాణమున్నంత వరకు ఈ మట్టిలో చేరే వరకు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. మీరు చాలా మంచివారు, వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు. ప్రత్యేకించి పెద్దలకు నా ప్రత్యేకమైన శుభాభివందనాలు. దైవ సేవకులకు అందరికీ. ఎక్కువసేపు నేను తీసుకోను, కానీ కొద్ది నిమిషాలు. నిన్న ఎవరి గురించి మాట్లాడుకున్నామని చెప్తారా? యా కన్యకలు? మైక్ ఉంటే బాగుండేదిరా మీకు. బుద్ధి లేని కన్యకలు. యా కన్యకలు రా? బుద్ధి లేని కన్యకలు. మనం బుద్ధి ఉన్న వాళ్ళమా, బుద్ధి లేని వాళ్ళమా? మీకు పాటలు పాడాలని ఆశ దండిగా ఉంది. నాకు వాక్యం చెప్పాలి నాకు ఆశ ఉంది. హల్లెలూయా. మీ సహకారానికి వందనాలు పెద్దలందరికీ. నిన్న ఎవరి గురించి మొట్టమొదటి తలుచుకుందాం మనం? యాయమ్మ, హవ్వమ్మ. అందరు చెప్పాలి. యాయమ్మ ఎవరామె? జీవం గల తల్లి. నాకు తల్లి అనొచ్చు కదా. ఎవరామె? నాకు తల్లి. ఎవరికి తల్లి? నాకు తల్లి. నాకు తల్లి. అయితే ఆమె చేసిన పొరపాటు ఏంటి? సహవాసములో నుంచి తొలగిపోయి సాతాను మాట విని దైవికమైన సహవాసములో నుండి బయటికి వెళ్ళగొట్టబడింది. మనము దేవుని మందిరములో ఉంటూ దేవుని మాట వింటూ లోక సంబంధమైన వాటికి మన చెవి యొక్కితే మనము కూడా బుద్ధి లేని కన్యక వలె అయిపోతాము. అలా కాకుండా దైవికమైన సహవాసములో నిలిచి ఉండాలి అని నిన్న నేర్చుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అవ్వ ఎవరి స్వరం విన్నది? చెప్పాలి. ఎవరి స్వరం విన్నది? ఈరోజు మీరు ఎవరి స్వరం వింటున్నారు? దేవుని స్వరం వినేదానికంటే కూడా లోకము యొక్క సంతోషాన్ని వినేదానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇది మంచిది కాదు, సరిదిద్దుకోవాలి. ఒక మాట చదవండి. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 44వ వచనం. ఎవరు? మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, నా సంబంధులు కాదు. మీరు లోక సంబంధులై లోకము యొక్క ఇచ్చను నెరవేర్చేదానికి మీ భుజస్కంధాల మీద ఆ భారాన్ని మోసుకొని వారిని ఊరేగిస్తున్నారే. ఇది మంచిది కాదు. ఎందుకని? నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు కనుక, యేసు రక్త ప్రోక్షణలో కడగబడ్డావు కనుక, ఆయన పొందిన గారుల స్వస్థతో నువ్వు బాగుపడ్డావు కనుక, ఇప్పుడు ఎవరి సొత్తు నీవు? అందరు చెప్పాలి. ఎవరి సొత్తు నీవు? నువ్వు దేవుని సొత్తు అయితే అపవాది సొత్తు అని ఎలా పిలుస్తారు?
నీకున్న ప్రవర్తన బట్టి నువ్వు దేవుని బిడ్డవా సాతాను బిడ్డవా నీ మనస్సాక్షి నీకు తెలియచేస్తుంది. చదవండి, ఆది నుండి వాడు, చదవాలి, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు ఎక్కడ నిలవలేదు. ఈరోజు నువ్వు ఎక్కడ నిలబడ్డావు? సత్యము పక్షంగా నిలబడ్డావా? అబద్ధికుని వైపు నిలబడ్డావా? నీ వ్యక్తిగత జీవితంలో సత్యవాక్యము సరిచేయగలుగుతుందా? లోక సంబంధమైన ఉపన్యాసాల చేత హృదయాన్ని నింపుకుంటున్నావా? ఆలోచించండి. రేపు మనది కాదు. ఎవరిది కాదు? ఒకవేళ నీదేమో, నాదైతే కాదు. ఒకవేళ బ్రతికి ఉన్నామంటే ఆయన కృప. హల్లెలూయా. రెండవ మాట మనం తెలుసుకున్నాం. లోతు చెప్పండి రా. లోతు భార్య. ఎవరి భార్య? లోతు భార్య. దేవుని మాట వినకుండా ఏం చేసింది ఆమె? ఏం చేసింది? అట్లా తిరిగింది అంతే. ఏం చేసింది? ఎందుకు తిరిగింది దానికి? ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి, ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి, ఏం చేసి ఆశలు వదిలేసి మందిరానికి వచ్చామన్నారు కానీ లోపల ఆశలు మాత్రం అలాగే కాపురం ఉన్నాయి. ఏమున్నాయి? అలాగే కాపురం ఉన్నాయి. కాబట్టి హృదయంలో ఏమైతే ఉందో నీ నోటి వెంట అదే బయటికి వస్తుంది. నింపుకుంది. ఏమైందో నా ఆస్తి, ఈ మనుషుడు వద్దడలా బలవంతంగా లాక్కొని వచ్చేది, ఏమైందో అట్లా తిరిగి చూస్తుంది అంతే. ఏమైపోయింది? ఏ స్తంభం? ఉప్పన్న అయితే పప్పులోకి పనికొచ్చేది స్తంభం అయ్యింది. వాక్యం చెప్పే మాట ఏమిటంటే, ఉప్పు నిస్సారమైతే అది దేనికిని పనికిరాదు. నువ్వు ఉప్పే కాదని చెప్పట్లా, నువ్వు దేవుని బిడ్డవే కాదని చెప్పట్లా. దేవుని ఆత్మ నీలో లేదు, దేవుని ప్రేమ నీలో లేదు, దైవికమైన సన్నిధి నువ్వు అనుభవించలేకపోతున్నావు. కారణం ఏంటంటే నీ శరీరం లోకం వైపు లాగుతూనే ఉంది. ఈరోజు దిద్దుబాటు జరగాలి. నిన్నటి దినాల్లో చాలా మంది కన్నీళ్లు పెట్టుట దేవుడు చూశాడు, వారి హృదయాన్ని బాగు చేశాడు. హల్లెలూయా. చదవండి, ఇక్కడ రాయబడిన మాట. ఏమైందా తల్లి? 5:13 మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 13వ వచనం. అరే మైక్లో చదువురా. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఏమన్నారా? ఉప్పై ఉన్నారు. ఏమన్నారు? అందరు చెప్పాలి. నేను ముగించేస్తా, సమయం నాకు అర్థమవుతుంది, ముగించేస్తా. ఏమన్నారు? ఉప్పనిందంట. ఉప్పమ్మ యాయమ్మ ఉప్పమ్మనిందంట. నువ్వు ఏమన్నా చేసుకో, నన్ను వేయకుండా నువ్వు ఇవి నిండదు ముందు. ఏం లేకపోతే ఏమన్నా అయ్యి నన్నేస్తుడు. ఏమేస్తుడు? అన్ని వేస్తుడు, నన్నేస్తుడు. 10 మంది కన్యకలు ప్రభువును పెళ్లి కుమారుని ఎదుర్కోదానికి వచ్చారు. ఒకరికి పెట్టబడిన పేరు 5 మంది బుద్ధి లేని, ఏం లేని, డబ్బు లేని వారు కాదు, చదువు లేని వారు కాదు, ఏం లేనివారు,
ఏం లేదు? బుద్ధి లేనివారు. వాక్యం చెప్తుంది, మీలో ఎవరికైనా బుద్ధి కొదువగా ఉంటే, అంటే దానికి జ్ఞానం రాయబడింది, కొంచెం కన్వర్షన్ చేసుకుంటున్నా. మీలో ఎవరికైనా బుద్ధి తక్కువ ఉంటే వాడు నా దగ్గరికి చెప్పండి రా. రమ్మనుచున్నా, చేతులున్నాయా? రమ్మనుచున్న దేశురాజు రండి సర్వజనులారా. రమ్మనుచున్న దేశురాజు రండి సర్వజనులారా. ఆమేన్. ఎక్కడికి రావాలి? ఈరోజు రమ్మంటున్నాడు, రేపు పొమ్మంటాడు. ఈరోజు కృపా ద్వారము తెరవబడి ఉంది. నీ హృదయము పరిశీలించుకోవాలి, నీ హృదయాన్ని సరిదిద్దుకోవాలి, నీ తలంపులు చూసుకోవాలి, నీ తలంపులు సరిదిద్దుకోవాలి, నీ కళ్ళను చూసుకోవాలి, నీ కళ్ళను సరిచేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇంత ఆసక్తి కలిగి వాక్యం విని నరకానికి వెళ్తే ఏమైనా ప్రయోజనమా? వాక్యం సెలవిచ్చే మాట ఏమిటంటే, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే వాడికి ఏమైనా, ఇంతసేపు ఇక్కడ ఉండి ఆ యేసునాథుడు మన హృదయంలో నివాసము చేయకపోతే ఎందుకున్నట్టు ఇక్కడ? దేనికోసం ఉన్నట్టు ఇక్కడ? దేన్ని ఆశించి ఇక్కడ ఉన్నారు? అన్నీ అయ్యండి, సరుకులు అన్నీ అండి, బిర్యానీ ఏమన్నా చేసుకోండి, ఏముండాలా? అందుకనే వాక్యం సెలవిచ్చు మాట, మీరు ఎవరు? నేను ఎవరండి? నేను లోకానికి ఉప్పు. ఎలా ఉప్పు? నీ నోటి మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఎలా ఉండాలి? నీ ఇంట్లో ఎందుకురా వర్షం ఆగిపోయినా పొట్టుకు ఉందంటే నీ నోటికి హద్దు లేదు. ఏం లేదు? నోటికి హద్దు లేదు, నోటికి భయము లేదు. తెలుగులో చెప్పాలా? హద్దే కదా. హల్లెలూయా. ఏం లేదు? మళ్ళీ పాట, మన్నే కదయ్యా మంచిదే, అన్ని మట్టి ఆలోచనలే. ఇందాక చెప్పు, మనం ఏ సంబంధులము? లోక సంబంధులమా? శరీర సంబంధులమా? ఆత్మ సంబంధులమా? ఏ సంబంధి? వాక్యము సెలవిచ్చే మాట ఏమిటంటే, నా ఆత్మ లేనివాడు ఉందా? ఆత్మ పరిశుద్ధాత్ముడా, ఎవరైనా నాలో అగ్ని మండించు. మీ చేతులు ఏమైనారా? మీ చేతులు దీవించబడును గాక. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ శక్తి నీ హృదయంలో నింపబడకపోతే మండే అనుభవానికి రావు. దేనికి రావు? ఉప్పు తన సారాన్ని ఇయ్యకపోతే ఎంత వ్యర్థమో, ఉప్పైన చెప్పుకుంటా నీవు కూడా నీ జీవితం అంతే వ్యర్థం. హల్లెలూయా. ఎలాగుండాలట? మనము లోకమునకు అందరు చెప్తారు ఈ మాట, ముగిస్తాయి కా. నేను లోకమునకు ఉప్పై ఉన్నాను. ఇంకా కొద్ది సౌండ్ పెంచు రాజశేఖర, మైక్ దగ్గర పెట్టుకో. లోకమునకు ఉప్పై ఉన్నాను. ఈ మాట నాతో చెప్తారా? నేను అందరూ నేను లోకానికి ఉప్పుని. మళ్ళా మంటలేసి చుట్టపడ పడుతుందంతా. ఏమైతుంది? నేను ఉప్పే కదా అని మంట కాడికి పోయినాం అనుకో, ఏమవుతుంది? సిట్టపడ చుట్టి నీ ముఖమే కాలిపోతుంది. ఉప్పే యాడ ఉండాలో ఆడే ఉండాలా. ఈరోజు భక్తి కొద్దిగా కారిపోతుంటది. ఏం పోతుంటది? కారిపోతుంటది కిందికి పడి. అంటే భక్తి చేయకండి. నువ్వు చేస్తున్న భక్తికి శక్తి ఉందా? నువ్వు చేసే ప్రార్థనకు జవాబు వస్తుందా? నువ్వు మోకరించి ఆకాశం వైపు నీ చేతులెత్తినప్పుడు నీ ప్రార్థన నైవేద్యము వలె ఆయన ఆగ్రహిస్తున్నాడా?
ఏమన్నంటే ప్రభువా ప్రభువా ప్రభువా. ఏంటి ప్రభు? నీ పట్ల ఆయన ఏ కార్యము చేయ ఆశ కలిగి ఉన్నావో ఎప్పుడన్నా ఆలోచించావా? అదిలే, నాకు ఇది కావాలా, అది కావాలా, ఇదిగా ఏది రాదు నీ వెంట. నీ వెంట ఎంతనో సంపాదించు, నువ్వెంతనో కోడిషడుగా. అలెగ్జాండర్ తెలుసా మీకు? ప్రపంచ విజేత. ఎవరైనా అమ్మా బల్బును కనిపెట్టింది మహానుభావుడు వేరే, థామస్ అల్వా ఎడ్విన్. ఆయన ఈ అలెగ్జాండర్ ఎవరు తెలుసా? ప్రపంచాన్ని జయించాలని జయశాలిగా వెళ్తున్న వ్యక్తి చచ్చిపోయినాడు. చచ్చిపోతే ఏం చెప్తారు సార్? నా చేతులు బయట పెట్టండి. ఎడబెట్టాలా? ఒకడు ఊరంతా తిరిగి ఇంట్లో పోయి ఊరాయిసి వచ్చినాడట. ఎడబోయి ఈ అలెగ్జాండర్ కూడా ఎంతో విజయం సాధించాడు. చివరికి అంటాడు, నేను చచ్చిపోయినప్పుడు నా శవపడికలో నా చేతులు బయట పెట్టండి. ఎందుకురా అని ఆలోచిస్తే, నేను ఈ లోకంలోకి ఏం లేకుండా వచ్చినా, ఏమీ లేకుండా మధ్యంతా మాయే. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే ఎవరికుంటే పెదనైనా బాగుండవేమే ఒరే శానా బాగుండరా. ఏమిలే చెప్పరా, ఒక 10,000 ఇస్తావేమో అని. ఏమని? ఇప్పుడు చెప్పండి, ప్రేమతో పోయిందా, డబ్బుల కోసం పోయిందా? ఎందుకు ఈ వేషాలు? ఒరే బతికినప్పుడు ఒక అన్నం ముద్ద పెట్టడు, ఒక గ్లాస్ నిలబెడు. చచ్చిపోతే దిద్దుకోండి. నీ తల్లిని నీ తండ్రిని సరిగా చూడకపోతే నువ్వు మందిరానికి వచ్చి కూడా దండకే. ఏంటి? మందిరానికి వచ్చి కూడా నేను కూడా ప్లే చేయను. ఆయన నిద్ర వస్తుందే. ఏమై రాజశేఖర ఆయన ఏమబ్బా అంటాడు. మన లెక్క ఫోగ పెట్టినట్టుంది. హల్లెలూయా. ఆలోచించండి, బతుకున్నప్పుడు ఏం చేయాలా? ఉప్పు స్తంభం కావడం కారణం ఏంటి? వెళ్ళవలసిన మార్గాన్ని వెళ్ళకుండా అలా తిరిగింది అంతే. నువ్వు వెళ్ళవలసిన మార్గంలో వెళ్తున్నావా? ప్రమాణం చేస్తావు. మళ్ళా సావుకైనా, రోగానికైనా, వ్యాధికైనా, బాధకైనా, ఆరోగ్యానికైనా సచ్చేదాకా నీతో ఉంటానయ్యా. ఎవరితో ఉంటా? మరి అడిగిపోయినావు లేవు. ఈరోజు ఉన్నావని అనుకుంటున్నావు కానీ నాదే జరగాల. వింటున్నావా? నాదే జరగాల. అమ్మా నీ ఇష్టం కలిగి మళ్ళా నీ ఇష్టం అంటావు. బిడా, నీ వృద్ధాప్యంలో తల్లి కన్నీరు పెట్టించావా? లోయ కాకులు వచ్చి మీ కళ్ళు పీకేస్తాయి. జాగ్రత్త. యా కాకులు ఒక రకం చెప్పడం ఫోన్ గద్దలు. ఈడనేమో పాట ఎగిరెగిరి పాడతాడు. ఎగిరెగిరి పాడతాడు. ఇంటికి పోతాడేమో కాలుతుంది. నా మమ్మీ కాలెత్తాడు. మరి నీకు మంచి కాలం రాను, నేను పోయే కాలం అనిలే. ఏం కాలం రావాలనికి అంటే? మంచి కాలం అంటే ఏంది? మారు మనసు రావాలా అని. మారు మనసు లేని ప్రజలు పాతాళమందు ప్రలాపింతురు. సాయం చేయండి. మారు మనసు లేని ప్రజలు పాతాళమందు ప్రలాపింతురు. అయినా యేసు రక్షించెన్, నా పాపం కడిగెన్. అయినా యేసు రక్షించెన్, నా పాపం కడిగెన్. ఇంత మంచి యేసు నాకు సొంతమాయెనే. సంతోషం
పొంగేను, సంతోషం పొంగేను, సంతోషం పొంగి పొర్లేను. హల్లెలూయా, యేసు నన్ను రక్షించెను, నా పాపం కడిగెను, సంతోషం పొంగి పొర్లేను. ఆమేన్. మీరేం భయపడకండి, మా సంఘ పెద్దలు చాలా మంచోళ్ళు. అందరికి వందనాలు. మీరు అలసిపోతారని, ఇంటికి వెళ్ళి చేసుకోలేరని భోజనం సిద్ధం చేశారు. వాసన వస్తుంది ఇక్కడికి. హల్లెలూయా. అందరు సపోర్ట్ వస్తారు పెద్దల కోసం. ఇప్పుడు ఏం కావాలంట? ఉప్పే. ఏమైంది? పనికి రాకుండా పోయింది. ఇంకొకరు చూద్దాం. ఎవరామె? ఓర్ప. యాయమ్మ, యాయమ్మ. మన పెద్దలు అంటారు, ఓర్పు గల్లాయమ్మకి లే ఓరు గల్లంత పట్నం వస్తుందంట. యాయమ్మకి, యాయబ్బనికి. ఓర్పు కలిగిన వారు ఏం కలగాలి? ఇంట్లో సిట్టపడ సిట్టపడ సిట్ట సిట్ట అంతా అంతే. నీకు మనసు మారునుగాక. ఇంట్లో సంతోషం వద్దా? ఇంట్లో సమాధానం వద్దా? అదన్నా ఆగుతుందేమో, నీ నోరాగదు. వీడేమో ఏస్తూనే ఉంటాడు, ఈయనేమో గొయ్ 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 అని అంటూనే ఉంటుంది. పక్కన వాళ్ళు ఏం కాలం వచ్చిందిరా వాడు అట్లా కొడుతున్నాడు అంటారు. వీళ్ళు తెలిస్తే కదా. హృదయం మారాలి, మనస్సు మారాలి, తలంపులు మారాలి. నీవు దేవుని బిడ్డవైతే దైవ సంబంధమైన శాంతి సమాధానము చేత నీ హృదయం నింపబడాలి. అందుకనే నువ్వు కడగబడాలి, అందుకని నీవు దిద్దుబాటు చేసుకోవాలి. హల్లెలూయా. ఓర్ప తెలుసు ఎవరికన్నా? ఓర్ప ఎవరి తల్లి? నయోమి కోడలు. ఎవరి తల్లి? నయోమి కోడలు. బెత్లెహేము నుంచి వచ్చిన నయోమి కోడలు ఈమె. ఆయమంటది, ఒక రకంగా చెప్పాలంటే నా దేవుని బిడ్డలారా, ఈమెకు మంచి పేరు తెలుసా? మంచి పేరు తెలుసా? బాగా నటిస్తుంది. ఏం చేస్తుంది? అసలు ప్రేమ పొంగి పొర్లి అబ్బా ఈమంత మంచిది అన్నట్టుగా ఉంటుంది. కానీ అవకాశం వచ్చి నాకు తెలియదబ్బా, నాకు తెలియదు చేసే కాలంలో చేసి ఉంటుంది. అమ్మ కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, సమస్య వచ్చింది, ఒంటరి వారైపోయారు. ఇప్పుడు ఏం ఉండాలి? అత్తకు అత్తకు మళ్ళా పాట, నా తోడుగా ఉన్నవాడవే ఉలకని ఉలకని పాడాల వద్దులే. హల్లెలూయా. తోడు ఉండవలసిన ఈ తల్లి అమ్మా అని అత్త పిలిస్తే లోపల ఉంది, ఏముంది లోపల? ఎప్పుడప్పుడు పోదామా, ఎప్పుడప్పుడు పెళ్లి చేసుకుందామా, ఎప్పుడప్పుడు దూరంగా పోదామా అని. అమ్మా నా మాట విని మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి అంటే చెప్పేది ఆలస్యంలే, చెప్పేది ఆలస్యంలే. ఉడుక్కున ఉడికి అత్త నువ్వు ఎంత ముద్దు పెట్టుకుంది. ఏం పెట్టుకుంది? ఏం పెట్టుకుంది? ఇది ప్రేమించే ముద్ద, వెళ్ళిపోయే ముద్ద? చెప్పండి రా, ఏ ముద్దు? ప్రేమించే ముద్ద అయితే ఇంకొక ఆయన ముద్దు పెట్టాడు, కొత్త నిబంధన ఇంకొక ఆయన ముద్దు పెట్టాడు. ఎవరైనా ఎవరైనా మన ఫ్రెండ్ ఎవరైనా డబ్బు సంచి పట్టుకున్నాడు ఎవరైనా? ఇస్కారియోతు యూదా. ప్రభువా నీకు శుభమనుగా కానీ అశుభాన్ని పలికిన శిష్యుడు ఆయన. ఈరోజు ఎట్టున్నావు నువ్వు? ప్రేమ చూపిస్తూ గుంతలు తవ్వుతున్నావా? ప్రేమను ఒలకబోస్తూ సంఘములో, సమాజంలో, కుటుంబంలో నీ జీవితానికి నీ స్వార్థం కోసం గుంతలు తవ్వుతున్నావా? జాగ్రత్త. మీకు విషయం తెలుసా? ఒక ఇంటికి నువ్వు వచ్చినప్పుడు ఆ ఇంటిని మర్చిపోయి ఈ ఇల్లు ఆ ఇల్లు గుర్తు చేసినట్టుగా ఉండాలి. ఏ ఇల్లు? బా ఎంత మంచి బిడ్డగా అన్నాడయ్యా మీ తల్లిదండ్రులు. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి చెప్పండి? ఎవరిని బట్టి? ఎవరిని బట్టి? పెళ్ళినలో చెప్పండి, పెళ్ళిగానో చెప్పాలి. నన్ను బట్టి అంటే అప్పుడే పెళ్ళైంది దానికి ఎవరు చెప్పాలా?
ఆయన ఏం చెప్తున్నాడు, నన్ను బట్టి. ఏంది నిన్ను బట్టి? ఒక తల్లి తండ్రి వదిలిపెట్టి అత్తమామ ఇంటికి పోయినప్పుడు ఆయన ఏం కావాలి నీకు? ఇక్కడ నుంచి మోస్తూనే ఉంటారు. వచ్చిందనుకో, వస్తాడు మామూలు సంచి తెస్తుంది, పోయేప్పుడు ఇంత బరువు మోసుకొని పోతాయి. ఏమంటే బట్టలు లెక్క. ఏంటివవి? నీ అబద్ధం పాడుగాను. అవసరమైతే వాక్యం చెప్పే మాట, గుణవంతురాలు తన ఇల్లును ఎంతమంది కడతారు? ఇష్టం లేదా? ఎంతమంది పెళ్ళైందిడా? ఎంతమందికి పెళ్ళైందిరా? సేతే తల్లి అయింది కదా, మీరేం చేయాలా? ఇంటిని కడతారా, లేకపోతే ఇంటిని అంటే ఏంటది పీకేస్తారా? ఎవరు మీరు? హృదయాన్ని కట్టుకుంటారా, హృదయాన్ని బద్దలు చేసుకుంటారా? ఓర్ప తన ధర్మాన్ని మరిచి వృద్ధపున్న అత్తను మర్చిపోయి వెళ్ళిపోయింది. ఇవి ఏ కన్యక? బుద్ధి లేని కన్యకలావాలే మోతులుగా ఉంటే పడాలి. బుద్ధి లేని కన్యకలావాలే మోతులుగా ఉంటే సీతలలో నూనె పోసి సీత పడకపోతే ఏమంట? సిద్ధంగా ఉన్నావా? ఇదిగో ఆయన మేఘంలో వచ్చుచున్నాడు. సిద్ధపడిన ప్రతి సంఘ వధువును ఆయన తీసుకొని వెళ్ళిపోయేదానికి ఆయన రారాజుగా రాబోతున్నాడు. ఆమెను ఎవరైనా చెప్తారా? గట్టిగా యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రావి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రావి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా. ఆమేన్. నువ్వు సిద్ధమా? నేను ముగించేదానికి సిద్ధం. నువ్వు ప్రభు కోసం సిద్ధమా? సిద్ధమవుచున్నది సంగవధువు దేవుని కొరకే, ప్రియుని కొరకే. దిద్దుకుంటావా? ఇదిగో అప్పుడు రాబోతున్నాడు. రూతమ్మ వలె, ఓర్ప వలె కాకుండా రూతమ్మ వలె తన హత్తను ఏం చేయాలి? అబ్బాయి ఇంత ఆకలైందమ్మా, కొంచెం పువ్వ పెడతావా? ఏ ముసలిదానా, ఒకటే ఆకలేనా? ఏ నీకు ఆకలి కాదా? నా చేతులు జోడించి మీ కాళ్ళ మట్టుకు వంగుతూ అడుగుతున్నా, వృద్ధులను కన్నీరు పెట్టనీయకండి, వృద్ధాపులను వారికి కన్నీరు పెట్టనీయకండి. మీ మామను సొంత తల్లిలా ప్రేమించండి. మీ అత్తగారిని సొంత తల్లిలా ప్రేమించగలిగితే మనుషుడు నువ్వు ఏం విత్తుతావో భవిష్యత్తులో అదే పంట కోస్తావు. హల్లెలూయా. ఏ పంట కోస్తావు? సావన అనుకో, రేపొద్దున వచ్చి నీ కొడలు ఏం చేసి తెలుసా? చెప్పుదునా వద్దా? కాలుతో అంతది. ఏంతో అంతది. ఇప్పుడు సేతునే చూపిస్తాడు. ఇప్పుడు మహా తెలివిగల వాళ్ళు యా ఫోటో లే, ఇప్పుడు మూతి ఫోటో వీలు పడి వస్తున్నారు. అప్పుడు భద్రం ఓర్పా వలే అత్తను మామను బాధ, వాళ్ళు వృద్ధాప్యలో ఉంటారు, అక్కలకి ఉంటారు. ఆమె అనుకుంటుంది, ఈ పాప నా
చూడాలి కానీ నా సొంత బిడ్డ అన్నట్టుగా నువ్వు ప్రవర్తించగలిగితే నిన్ను నీ సొంతాన్ని వర్ధిల్ల చేయునుగాక. కొన్ని చెప్పలు ఒక మాట చెప్పి ముగించేస్తాయి ఇక. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త నిబంధనలకు వెళ్ళిపోదాం చివరిగా. ఏ నిబంధన? ఏ నిబంధన? ఎక్కడుంది అది? ఎక్కడుంది? ముగించేస్తా, నాకు సమజవుతుంది. హల్లెలూయా. ఆశ నాయన, వచ్చాం కదా, 2 మాటలు చెప్పాలన్న ఆశ. హల్లెలూయా. రండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. ఏమమ్మాడు చెప్పండి రా. పొలమమ్మెను. భార్య భార్యకు తెలిసి వాడు దాని వెలలో కొంత దాచుకొని. ఏం దాచుకొని? దేంట్లో దాచుకొని? మళ్ళా పాట పాడతాం. ఏం పాట పాస్టర్ సారు? దేవుని భాగము. ఉండు కొంచెం అవి కొంచెం తొందరలో ఆడుకోపోవాలని. ఓకే. దేవుని భాగము దేవునికి దీవించబడదావు సంతోషింతువు. దేవుని భాగము దేవునికి దీవించబడదావు సంతోషింతువు. ఉత్సాహముతో ఇచ్చేడి వారిని, ఉత్సాహముతో ఇచ్చేడి వారిని ఆశ్చర్య రీతిగా ఆశీర్వదించును. ఆశ్చర్య రీతిగా ఆశీర్వదించును. ఏ భాగము చెప్పండర్రా? ఇంకా విన ఆశ ఉందా? నాకు శాతం కాదు, ముగించేస్తాయి ఇక. చెప్పండిరా, ఏ భాగము? నీ భాగం ఏమని అడిగినాడా? నీ సొమ్ము ఏమని అడిగినాడా? నీ ఆస్తి ఏమని అడిగినాడా? ఎవరు భాగం అడిగాడు ఆయన? ఎవరు భాగం? ఆయన భాగం ఆయనకి ఇమ్మంటే ఇద్దరు కలిసి పొలం అమ్మినారు. ఇద్దరు ఎక్కడనే కొంచెం దాపెట్టుకొని, పాస్టర్ సార్ ఇదిగో మా పొలాన్ని ఇంతకు అమ్మా, ఏం చెయ్యి మా కోసం. ఈయన తెలకుండా ఉంటుందా? మీరంటారు మా పాస్టర్ సారు చాలా మెతుకోడు, ఏం తెలియదు అనుకుంటారు. హలో, చెడ్డగా పోకు. ఒక దైవ సేవకుడికి సంఘము యొక్క విశ్వాసుల యొక్క హృదయాలు ఎరిగినవాడు గనక మిమ్మల్ని చూడగానే ఆయనకు అర్థమైపోతుంది. ఓహో, వీళ్ళు సత్యం పలుకుతున్నారా, నాకేమైనా పంపు కొడుతున్నారా? ఏం కొడుతున్నారా? పంపు కొడుతున్నారా? నిజం మాట్లాడుతున్నారా? మాకు అర్థమైపోద్ది బిడ్డ. మేము అప్పుడేం చేస్తాం? మీరు ఒకవేళ ఒకంత ఆలోచిస్తే మేము 2 విధాలుగా ఆలోచించి సంఘానికి ఇబ్బంది కాకుండా, మాకు ఇబ్బంది కాకుండా జ్ఞానయుక్తమైన సమాధానం చెప్తాం. సర్లేనా, చూద్దాం, ప్రార్థన చేద్దాం అంటాం. అంతవరకే. అట్లనా అన్నామనుకో ఇంకా వచ్చే తిప్పలు. హల్లెలూయా. ఎవరన్నా బలవంతం చేసిరా నీ భాగం ఇవ్వమని? ఎవరిని? అననీయ సప్పీరేను బలవంతం చేసిరా? ఎవరు చేయరా? కానీ యెషులకు యాప కట్టుకున్నారు, పొలం అమ్మినారు. తీసుకున్నా, తీసుకో ప్రార్థన. ఆయన తెలుదా? దేవుని సంఘములో దొంగలుంచే దొంగలు లేకపోలేదు. దొంగలు పరలోకానికి వస్తారు, రారా? ముగించాలని వద్దా? ముగిస్తున్నా చెప్పాలి. దేవుని సంఘం దొంగలు నరలేదా? లేరా? గట్టిగా మరి పరలోకానికి పోతారా? ఎవరు దొంగలు? చెప్పండి, ముగిస్తాయి. ఎవరు దొంగలు? నేనే. ఎవరు? నేనే. ఎందుకు? కొత్త లోపల పెట్టుకునేది, పాత నోట్లు, సినిపోయిన సిల్లరా దాంట్లో వేసేరా పోతాయి. అందుకని నీ బతుకంతా సిల్లర బతికే. నీ బతుకంతా ఏమైంది? సిల్లర బతికే. ఎంత సంపాదించా
డిష్కుం డిష్యం 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 డిష్యం. మనశ్శాంతి ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. అరే అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టాలని ఎవరికైనా ఆలోచన ఉందా? అరే పెద్దలు కష్టపడుతున్నారు, ఆలోచన చేశారు, అన్నా ఇదిగో నా వంతు మొట్టమొదటి కానుక అని ఎవరైనా వస్తారా? వాళ్ళు చేసినప్పటికీ ముందు వాళ్ళు వేయాల, తర్వాత నేను వేస్తా. బువ్వకైతే కొంచెం ఉండండి. మీ క్వశ్చన్ తెలుసా? పెళ్ళంతా మాతో ఘనంగా చేస్తారా? పెళ్ళితో మమ్మల్ని పట్టించుకోరు. మేము అయ్యా ఇంత అన్నం పెట్టండి అయ్యా అని అడుక్కోవాలి. మీరు ఎంత గనులు కట్టించి పట్టుకుంటండి, కొడాలి గట్టిగా. మీరు ఎంత మంచోళ్ళో నిజాన్ని ఒప్పుకుంటున్నారు. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో దైవ సేవకునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకపోతే నష్టపోతావు బిడ్డ. ఏమవుతావు? నష్టపోకూడదనే ఈ దిద్దుబాటు మహోత్సవాలు. మేము డబ్బుండి పెట్ల, డబ్బు ఎక్కువయ్యి పెట్టి. మీ క్వశ్చన్ తెలుసా? సౌండ్ సిస్టమ్ రాజశేఖర్ ఎక్కడనో అడ్వాన్స్ ఇవ్వండి సార్ అంటే ఇక్కడ 100 రూపాయలు చేతిలో పెట్టినా. ఏం బాబు అంతేనా? మైక్లో చెప్పయ్యా. ఎంత మైక్ లేదా? అదేలే సాకడం బట్ట కరువు అంతే కదా. ఎంత పెట్టా? 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చా. ఎవరైనా వస్తారా? కానీ నమ్మిన వాడు కనుక, నాకు నమ్మకం సార్ ముందు సేవ చేయండి సార్ తర్వాత చూద్దామంటాడు ఆయన. ఆయన హిందువు. మళ్ళా ఎవరైనా మనమైతే సార్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుండయి, అందుకనే పెద్ద మీటింగ్ పెట్టినాడు. మాకుండే ధైర్యం, మాకుండే బలం, మాకుండే విశ్వాసం నేను ప్రకటించే నా యేసయ్యా. ఎందుకో చెప్పనా? ఆకాశ గౌళ్ళు విప్పి పట్టజాలంతా దీవెనలు ఆయన మా పైన కృమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇస్తావా? ఏమిస్తావు చెప్పండి. అయిపోయింది టైము. ఏమిస్తావు? కనుక నైతిని నీ సన్నిధిలో, కనుక నైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేతాలంచగా. ఏం తలంచినావు? ఆయన చేసే కృపను బట్టి, దేవుడు నీకు చేసిన మేలు బట్టి ఏం చేయాలి? నువ్వు కానుక ఇవ్వలేదనుకో, నాకే కాదు మందిరం కానుక ఇవ్వకపోతే ఎవరికి వెళ్ళి రెండోది కష్టంగా ఇవ్వడం ఖాయం. ఇంకొక 5 నిమిషాలన్నా ముగించేస్తా. ఇవ్వడం ఖాయం. దేవునికి ఏమో ఎవరికి ఇవ్వాలి? ఇంకా తెలుదా? పోనీ మా పెద్దలు నడప, సేవకులు నడప. దేవునికి ఇవ్వకపోతే ఎవరికి వెళ్ళాలి నెక్స్ట్ కానుక? ఇంకా ఎవరు చెప్పి? దేవుడు అంటే సేవకుడు అంటే, చర్చ్ అంటే పాస్టర్ అంటే, యాడికి కట్టి బుద్ధిలే. నేనే చెప్తా ఎవరికి ఇవ్వాలా. ఎవరికి? బిచ్చగాలకే. ఏ డాక్టర్ బిచ్చగాడా? డాక్టర్కి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? దేవుని భాగము దేవునికి ఇయ్యకపోతే సైతాన్ లాక్కుంటాడు. ఎవడు వాడు? యాక్టర్ సాతాను. వాడు దొంగ, దోచుకునేవాడు. అక్కా బాగున్నావా? ఏమేక సన్నగా కనపడ, ముఖమంతా చిన్నగా అయిపోయిందంటే ఇంకా అయిపోయా. ఈమంతా ఐస్ అయిపోయింటుంది. ఇంకా ఏమన్నా తింటేవాక బువ్వ పెట్టుడు ఫస్ట్. ఏమక బట్టలు లేవా? తీసుకోక. అది కాదులే కానీ చెప్పే. ఒక్క 10,000 ఇస్తే ఒక్క నెలకిస్తా, సంవత్సరం పోయినా ఏది అమ్మా? ఏమి ఏదు? సంవత్సరాలు పోయినా ఎన్ని జతలు మాత్రం మనకే తెలుసు. ఇచ్చిన పాపానికి నువ్వు దేవుని బిడ్డవా? అప్పు చేసి అప్పు తీర్చలేకపోతే నువ్వు దేవుని బిడ్డవా? హృదయాన్ని మార్చుకుందాం, మనసును మార్చుకుందాం. దేవుని బిడ్డగా నువ్వు ఏం చేయవాలో తెలుసుకొని హృదయాన్ని మార్పు చెందించగలిగితే ఈ దిద్దుబాటు సభల ద్వారా సంఘ పెద్దలకు దేవుడు అద్భుతమైన దీవెనలు, మీ సంఘానికి అద్భుతమైన దీవెనలు కలుగుతాయి. హల్లెలూయా. చివరికి మాట చెప్పి ముగించేస్తాం. ఎన్నిసార్లు వేసారు చివరని? రండి, 5వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యాలు 5:7. ఇంచుమించు 3 గంటల సేపటికి, ఇంచుమించు 3 గంటల సమయానికి వేళకి వాని భార్య జరిగిన. ఎవరి భార్య?
అననీయ భార్య. ఎవరు భార్య? ఎవరు వీళ్ళిద్దరు? భార్యాభర్త. భార్యాభర్త ఏకమే పొలమేరు, ఆత్మనే మోసం చేశారు. ఇంతకేనా? ఇంతకేబ్బా, దేవుని సాక్షి, ఆకాశం సాక్షి, భూమి తోడు, అమ్మ తోడు, బుడుక్కున పానం పోయింది. ఏమైంది? పరదేశులమా ప్రియులారా, మన పురమిది కాదిప్పుడు, నిజముగా పురమిది కాదిప్పుడు. పరదేశులమా ప్రియులారా, ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడమ్మా? ఇందులో గాలి ఫుటుక్కున పోయినప్పుడు. మళ్ళా మాలాంటి బోధకులు ఏం చేస్తారు తెలుసా? మీ భయానికి, ఈయన మహాభక్తిపరుడు, ఈయన పరలోకంలో తీర్పు తీరుస్తారు. ఇక్కడే ఎంత మంచి బోధకులో. అందరికి వందనాలు. అందరికీ అట్లా చెప్పలేదనుకో, దినం ఉంటుంది. ఏముంటుంది? చెప్పసారి నువ్వు నాకు వెళ్ళి చూస్తున్నావు, ముగిస్తలే ఇంకా. హల్లెలూయా. ఏముంటుంది? దినం ఉంటుంది. దినం రోజు గుండు కొట్టించుకోడు, గుండెల నిండా నింపుకోడు. రే పాస్టర్ బయటికి రారా, గుండె లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్. ఏందిరా నువ్వు చెప్పినేది? మా నాయన తాగబోతుంది, నరకానికి పోయినాడు. ఎవరా నీకు చెప్పినేది? ఈ చర్చి కట్టింది ఎవడనుకోండి, నేను. ఎవరు? ఒరే బతికే మారలే, బజార్లో అన్నాడా? భవిష్యత్తులో పరలోకానికి ఎలా వస్తావు? తక్కిడి బిక్కిడి తరువాతంచు పాడు నాయన మైక్లో. 1 2 3. తక్కిడి బిక్కిడి తరువాతనుచు తప్పులలో పడుచున్నారక. ఎక్కడక? తప్పులలో. మనం అట్టోళ్ళం కాదు. మనము ఎందుకు? హృదయాన్ని పరిశీలించుకుంటాం, హృదయంలో బాధని పాపాన్ని తొలగించుకుంటాం. ఈ దిద్దుబాటు మహోత్సవాల్లో సంపూర్ణమైన మారు మనసు పొంది దీవించబడి సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటాం. డబ్బు విషయంలో నమ్మకంగా ఉంటాం. ఒరే పనికి మన డబ్బు లేని నమ్మకం లేకపోతే నీకు మహిమైశ్వర్యం ఎలా ఇస్తారు అనుకుంటున్నావు నువ్వు? ఏ ఐశ్వర్యము? ఏ ఐశ్వర్యము? ఆ మహిమ ఐశ్వర్యము నీలో నింపాలని ఎలా అనుకుంటున్నావు నీవు? తుచ్చమైన ఒక 10,000కే నాకు ఇవ్వలేదబ్బా, ఎవరన్నా సాక్ష్యం ఉండరా? చూపి. మన డిష్యూమ్. అరే ఇహలోక ధనం మీద నీకు నమ్మకం లేకపోతే ఆ పరలోక ధనాన్ని ఎలా అనుభవిస్తాడు? మనకున్న ఆశ ఏంటంటే, దేవా దింపు. ఏం దింపు? దేవా దింపు దింపు దింపు. ఏంది దింపేది? నీ కాడికి దేవుడు రాడు. నువ్వే ఆత్మ సంబంధమైన విశ్వాస జీవితాన్ని దినదినము ఎదిగించుకుంటూ, దినదినము అభివృద్ధి పడుకుంటూ ఆయన ఉన్నతమైన అనుభవానికి వెళ్ళాలి. మోకరించండి. అమ్మయ్యా వర్షం అయిపోయింది నాయన. మీరు పొయ్యే లోపల వస్తుంది బిడ్డ. మోకరించండి. ఇంకా భోజనం చేసేది ఉంది. మోకరించండి. అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళండి. సంఘ పెద్దలు కష్టపడి మీ నిమిత్తమై లేట్ అయినా ఇంటికి వెళ్ళి ఇబ్బంది పడకూడదని కష్టపడి భోజనాలు సిద్ధం చేశారు పెద్దలు. మోకరించండి అందరూ. గత రాత్రి కాలంలో మీరు అనేకమైన విషయాలు విన్నారు. ఈరోజు విన్నారు. శరీర సంబంధి, ప్రకృతి సంబంధి, ఆత్మ సంబంధి అని. నువ్వు ఏ సంబంధి? నువ్వు దేవుని సంబంధివా? బుద్ధి కలిగిన కన్యకవా? విన్న వాక్యాన్ని నీ సిద్ధి అనే హృదయంలో భద్రపరచుకొని ఏ వాక్యం అయితే విన్నావో ఆ వాక్యం ద్వారా సరిచేయబడుతూ శుద్ధ సువర్ణంగా మారబోతున్నావా? నువ్వు పడుతున్న ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలి అంటే, నువ్వు వెళ్తున్న మార్గం దేవునికి మహిమకరంగా ఉండాలంటే నీ హృదయం దేవునికి ఇవ్వాలి, నీ మనసు దేవునికి ఇవ్వాలి, నీ తలంపులు దేవునికి ఇష్టంగా ఉండాలి, నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. అడుగు దేవా, నా హృదయాన్ని తెరుస్తూ ఉన్నా, నా మనసు తెరుస్తూ ఉన్నా,
నా హృదయ తలంపులు, నా మనసు తలంపులు దేవా నీకు అప్పగిస్తున్నా. నా తలంపులెల్లా, నా తపనంతా నీ చిత్తం చేయుటయే. గ్లోరీ. నా తలంపులెల్లా, నా తపనంతా నీ చిత్తం చేయుటయే. యజమానుడా నా యేసు రాజుడా, నా తలంపులెల్లా, నా తపనంతా నీ చిత్తం చేయుటయే. ఒక చిన్న తీర్మానం చేద్దామా? ఒక చిన్న తీర్మానం. గడిచిన కాలంలో ఎలా ఉన్నావో నాకొద్దు, గడిచిన కాలంలో ఎలా జీవించావో నాకొద్దు. ఈ రోజు ఈ దినం ఆత్మదేవుడు చెప్పు సంగతులు ఏమనగా నీ మనసు ఆయనకి ఇస్తావా? నీ హృదయం దేవునికి ఇస్తావా? దేవుని బిడ్డలారా, ఆయనను కోరింది అష్టైశ్వర్యాలు కాదు. మొట్టమొదటి నీ జీవితంలో నిన్ను బాగు చేసేదానికి నీ హృదయం. ఈరోజు చాలా మంది వాక్యానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. చాలా మంది వాక్యాన్ని అవిహేళన చేస్తున్నారు. శిక్ష ఉంది, భయపడకండి. శిక్ష రాబోతుంది, భయము కలిగి ఉండండి. ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. మారు మనసు పొందని ప్రతి చెట్టు నరకబడి, ఫలింపు లేని ప్రతి చెట్టు నరకబడి, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. అందుకనే ఈ తక్కశిల గ్రామానికి ఒక ఓడ వచ్చింది. ఈ తక్కశిల గ్రామానికి నువ్వు నశించిపోకూడదని, నువ్వు నరకానికి వెళ్ళకూడదని, నీ జీవితంలో దిద్దుబాటు జరగాలని ఒక ఓడ వచ్చింది. ఓడ వచ్చింది, యేసు ఓడ వచ్చింది. తక్కశిల గ్రామనంతా తీసుకెళ్ళుటకు, తక్కశిల సంగమంతటిని తీసుకెళ్ళుటకు 1 2 3 ఓడ వచ్చింది, యేసు ఓడ వచ్చింది. వాడవాడల వారినంతా తీసుకెళ్ళుటకు, తక్కశిల గ్రామనంతా తీసుకెళ్ళుటకు. నీవెక్కువోడ జీవము కలది, మరణమందు అసలే లేవు. నీవెక్కువోడ జీవము కలది, మరణమందు అసలే లేదు. మరణమున్నది మనుషుల వెంట, మరణమున్నది మనుషుల వెంట, చేరుకోండి యేసు ఓడ. ఏ ఓడా? వస్తావా? హృదయాన్ని ఇస్తావా? దైవ సంబంధమైన ఆలోచన విధానంలో, దైవికమైన ఆలోచన విధానంలో నీ మనస్సు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు మొత్తము దిద్దుబాటు చేసుకొని ఒక నూతన వ్యక్తిగా, ఒక నూతన విశ్వాసిగా సంఘానికి నీ ద్వారా మేలు జరిగే విధంగా మనసు మార్చుకుంటావా? హృదయమనెడు తలుపు నోద యేసు నాదుండు. అమ్మా, నీ పక్కనే ఉన్నాడురా అయ్యా, నీ పక్కనే ఉన్నాడు. నువ్వు నశించడానికి ఇష్టము లేదు. నువ్వు దీవించబడాలి, నువ్వు గణపరచబడాలి, ఆ మహామహిమలో ఆయనతో పాటు బంగారు వీధుల్లో తిరగాలి అని ఎంతసేపు నిలువా బేటి ఏర్పించురతని, ఎంతసేపు నిలువా బేటి ఏర్పించు. ఎంతకాలం బిడ్డ, ఎంతకాలం వాయిదాలేస్తావు? ఎంతకాలం మనసు మార్చుకోకుండా, ఉద్దేశాలు మార్చుకోకుండా, ప్రవర్తన మార్చుకోకుండా నేను కూడా భక్తురాలనే, నేను కూడా భక్తున్నే అని ఎంతకాలం మందిరానికి ఎలా వస్తావు? కాకి
ఎలా? కాకి కాకి కాదు నీవు, పావురానివి. బండ సందులే ఎగిరే పావురానివి నువ్వు. గుర్తు పెట్టుకో, హృదయాన్ని మార్చుకో, సరిదిద్దుకో, సరిచేసుకో. కాపర్తో కలిసి, పెద్దలతో కలిసి సంఘ క్షేమంకై నీ వంతు నీవు నీ గుప్పెలి విప్పో. పెద్దలు భవిష్యత్తును ఆలోచించి ఒక మంచి బృహత్తరకరమైన ఆలోచన చేసి ఉన్నారు. వారి ఆలోచనతో నీ చేయి కలుపు. రాబోయే తరానికి అద్భుతమైన కమ్యూనిటీ హాల్ ఈ ప్రాంతంలో నిర్మించబడునుగాక, నిర్మించబడునుగాక, నిర్మించబడునుగాక. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. అట్లా ఉన్నట్లయితే విన్న వాక్యం మనందరూ హృదయంలో గట్టి ఫలింపచేయాలన్నా ప్రార్థన చేసుకుందాం. దైవజనులు దానియేలు పాస్టర్ అందరికి వచ్చి ప్రార్థన చేస్తారు. విన్నటువంటి వాక్యం అర్థమై కేజే దానియేలు పాస్టర్ ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరమ కలిగిన నాయన, నీ కొందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రత్యేకంగా 2 దినములు మాతో నాతో మాట్లాడిన విధమును బట్టి నీ కొందనములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. ప్రత్యేకంగా ఈ దినం నువ్వు అభిషేకించి దైవజనులను వాడుకున్న విధమును బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు నాయన. మమ్మలను పిలిచి ఏర్పరచుకొని నీ మందిర ఆవరణంలో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి గద్దించి హెచ్చరించిన విధమును బట్టి నీ కొందనములు, స్తోత్రములు. వాక్య సందేశం అందించిన దైవజనులను దీవించి ఆశీర్వదించుము. ప్రత్యేకంగా ప్రభువా నాయనా, యొక్క ఎంబీ నాయనా మిస్పాయల్ ఎంబీ సంఘమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. తక్కశిల గ్రామాన్ని దీవించండి. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరితో మాట్లాడిన విధమును బట్టి స్తోత్రం తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభువా నాయనా, మా ఏడీపీఏ కమిటీ అంతయు ఇక్కడికి చేరి ఉండగా వారి కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. మా పెద్దలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా నాయన సంఘ పెద్దలందరినీ, శ్రమపడిన ప్రతి ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రభువా నాయన సంఘ కాపరిని బట్టి, నరేష్ పాలయ్య గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దీవించి ఆశీర్వదించమని ప్రత్యేకంగా మోకరించి నాయన తల వంచి ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ పైన ప్రభువా నీ బలమైన హస్తం చేత నీ యొక్క ఆశీర్వాదం కుమ్మరింపజేయమని నీకే వందనములు, స్తుతులు, స్తోత్రం తెలియజేస్తూ యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రార్థించినటువంటి గారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. సమయంలో కానుకలు ఉంటున్నాయి. సంఘ పరిచారకులందరూ కూడా ముందరకు వద్దాము. సమయంలో మన ఊరిని, గ్రామాన్ని ప్రేమించి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పాశ్రమలు ముందరకు వచ్చి పాట పాడి దేవుని యొక్క నామాన్ని మెప్పరుస్తారు. పాశ్రమలు స్థానిక సంఘ పాశ్రమ గారు, ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి పాశ్రమలు ముందరికి రావాల్సింది. వారు వచ్చి పాట పాడుతుంటారు.